ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. హల్లెలూయా. గాడ్ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫోర్సేక్ యూ. దేవుడు నిన్ను విడిచిపెట్టడు, ఎడబాయడు. దేవునికున్న ఒకనొక పేరు ఎమాన్యుల్ అన్న మాటకు అర్థము దేవుడు మనకు తోడు అని. ఒంటరిగా ఉన్న యాకోబుకి ఎవరు తోడై ఉన్నారు? దేవుడే. యోసేపుకి ఎవరు తోడై ఉన్నారు? ఐగుప్తు దేశంలో దేవుడే. దానియేలుకి ఎవరు తోడై ఉన్నారు? బబులోను దేశంలో దేవుడే. ఆయన మనకి తోడై ఉండే దేవుడు అని, మనతో పాటు వచ్చే దేవుడు ఆయన. షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురిని అగ్నిగుండంలో విసేస్తే నాలుగో వాడిగా దేవుడు వారి మధ్య ఉన్నారు. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు మనల్ని విడిచిపెట్టేశారని, కానీ మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన నిందల్లో, అవమానాల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు. ఆయన మనకు తోడుగా వస్తున్నారు. దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెట్టరు? బైబిల్లో రాయబడింది, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కాబట్టి నిన్ను విడిచిపెట్టడని. దేవుడు జాలి కలిగిన వాడు కాబట్టి, దయ కలిగిన వాడు కాబట్టి, హీ వాజ్ సో కంపాషనేట్. దేవుడు కనికరం కలిగిన వాడు కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టడని. లాజరు చనిపోతే క్రీస్తు ప్రభు వారు కన్నీరు కార్చారు. లెప్రసీతో బాధపడుతున్న వ్యక్తిని ఎవరో కూడా ముట్టుకోరు, కానీ క్రీస్తు ప్రభు వారు కనికరము కలిగి, జాలి కలిగి అతను ముట్టి మరీ స్వస్థపరిచారు. రెండోదిగా, దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెట్టట్లేదంటే దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవుని ప్రేమ శాశ్వతమైంది. మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ శత్రులుగా ఉండగా క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు, తన ప్రేమను వెల్లడి చేశాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. మూడోదిగా, బైబిల్లో రాయబడింది, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడని. దేవుడు మనకి నిజమైన స్నేహితుడు కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టాడు.